వైన్ షాప్ కు వ్యతిరేకంగా కాలనీ వాసుల ధర్నా. మేడ్చల్ జిల్లా ఉప్పల్ బగాయత్ కాలనీలో ఉన్న వైన్ షాప్ కు వ్యతిరేకంగా కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. కాలనీలో వైన్ షాప్ ఏర్పాటును నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ధర్నా చేపట్టిన కాలనీ వాసులు వైన్ షాప్ ను వెంటనే ఎత్తేసి కాలనీ వాతావరణాన్ని కాపాడాలని తెలియజేశారు. మా ఉప్పల్ బగాయత్లో పెట్టినటువంటి బాలాజీ వైన్స్ ని మేము అందరం కాలనీ వాసులు అందరూ ఒకటై కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఆడపడుచులు వచ్చి ధర్నా తీసుకుంటే ఇక్కడ వచ్చి మాకు మహిళలకు ఇబ్బంది అవుతుంది, పిల్లలు స్కూల్ పోవాలంటే కూడా భయపడుతున్నారు కాబట్టి ఈ వైన్స్ను తీసేయాలని చెప్పేసి తక్షణమే తీసేయాలని చెప్పేసి ఈరోజు మేము ధర్నాలో మేమందరం కూడా పాల్గొని ప్రతి ఇంటి కూడా వచ్చి ఇక్కడ చాలా బాధాకరంగా, ఎందుకంటే ఆ టర్నింగ్ రాగానే ఫస్ట్ రాగానే వైన్స్ కనిపిస్తుంది. వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకు కూడా 6:30 5:30 పొద్దున వెళ్ళేటప్పుడు 9కి పిల్లలు వెళ్ళేటప్పుడు కూడా ఆ వైన్స్ను చూస్తే కూడా వాళ్ళకి ఇబ్బంది అయ్యి ట్రాఫిక్ కూడా జామ్ అయ్యి ముందు ఒకసారి యాక్సిడెంట్ అయ్యి కూడా ఒక వ్యక్తి కూడా చనిపోయినాడు. దీనికోసం మీరు కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ బగాయత్కి సంబంధించినటువంటి ఈ బగాయత్ అసోసియేషన్ తరఫున కాకుండా అసోసియేషన్ వాళ్ళు కూడా ముందే ఉండి దీని ముందే ప్లాన్ చేస్తుంటే ఈరోజు ఈ బగాయత్లో ఈ వైన్స్ పడకపోతుండే. ఎందుకు పడ్డది వైన్స్ ఎందుకు పడ్డది? ఒక కమిటీ ఏర్పరచుకున్నారు. ఆ కమిటీ అయినా ఇల్లు ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇల్లు ఇక్కడ ఉన్నాయి. మీ ఇంట్లోనే ఏమందరి ఉన్నాయి. ఇప్పుడు నా ఇల్లు పక్కకే ఉంది. మన నా ఇంటికి పక్కకే వచ్చి అక్కడికి వచ్చి వాష్రూమ్ పోస్తున్నాడు. నేనేం చేయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం. నేను ఇవాళ ఒకటే మీకు ఏం చెప్తున్నా, ఇక్కడ కాలనీ వాసు ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ వాళ్ళు అందరు కలిసి కూడా ఒక బగాయత్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఇట్లా వైన్స్ వద్దా అని చెప్పేసి చెప్తే మేము వేరే ఊరు వాళ్ళు ఉన్నారు, ఊళ్ళో ఇంకా చాలామంది ఇక్కడ కట్టుకోలే. పాపం వాళ్ళు కూడా బయటకు వెళ్ళి వచ్చి కట్టుకొని లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్లు కొన్నారు, ప్లాట్లు కొన్నారు. వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది? ఇదైతే కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు మీరే మా స్థానంలో ఉన్నారే అనుకోరి, మీకు ఎంత బాధ అవుతుందన్న? టర్నింగ్లా అట్లా రాగానే బాలాజీ వైన్స్ ఇట్లా కనిపిస్తుంది. మా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా అక్కడ లోపల వారి దాకా వెళ్ళి వాళ్ళు అంతా మూత్ర విసర్జన చేసుకుంటా తాగుకుంటా రాత్రి 2 గంటల దాకా అక్కడ చేస్తుంటా. మాకు కూడా ఇబ్బంది కాదా? మేము కాలనీ వాసులమే. ఒక్కోసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం. ఇలా కమిటీ ఉన్నది, ఆ కమిటీ కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా. కమిటీ వాళ్ళు ఉంటేనేమో ఉండండి, లేకపోతే రద్దు చేసి కొత్త వాళ్ళని ఎన్నుకుంటాం మేము. ఏంటండి, ఇంతకుముందు కూడా కొన్ని వేరే జరిగినాయి. కొన్ని షెడ్లు కిరాయికి ఇచ్చుకున్నారు. ఆ కొన్ని షెడ్లు కిరాయికి ఇచ్చుకొని కూడా డబ్బులు తీసుకున్నారు. సిరణ అంటున్నాను, ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ నిన్ను అంటలేను, నీ వ్యక్తిగతంగా అంటలేను. కిరాయిలకు ఇచ్చుకొని వాళ్ళు డబ్బులు తీసుకున్నారండి. ఇవాళ దీని అందరూ మేము తలుచుకుంటే బగాయత్ అందరూ ఒక ప్రెసిడెంట్ మంచోడు ఉండుంటే ఇవాళ మేము బగాయత్ పెట్టనీయకపోతుండే. నేను చెప్పేది ఈగ సంతోషం మాట్లాడుతున్నా. ఇవాళ ఈటల రాజేందర్ ఉన్నాడు, ఆయన వచ్చి ఇవాళ ఉప్పల్ ఇంత పెద్ద బగాయత్లో 733 ఎకరాలలో ఈటల రాజేందర్ మనుషులు వచ్చి డబ్బులు ఏదైనా ఉంటే వసూలు చేయాలి. ఎమ్మెల్యే ఉన్నాడు బండా లక్ష్మీరెడ్డి అన్న గారు, ఆయనకు సంబంధం ఉండాలి. ఏదైనా ఉంటే కార్పొరేటర్ ఉండాలి, ఆయనకు సంబంధం ఉండాలి. వీళ్ళకి సంబంధం లేదు. ఇవాళ ఎవరిని పడితే వాళ్ళ మీద అనడం ఒకటి ఇంకోటి. అసలు ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఈ బగాయతు మేమందరం మాకు సంబంధం, మేము ఉంటున్నాం కాబట్టి మాకు బాధ. నాకు కొడుకున్నాడు, ఓన్ ఫ్లాట్, మంచి పీస్ఫుల్ లొకాలిటీ అని చెప్పి ఇక్కడ మేము నీళ్ళ డబ్బులు పోసి కొనుక్కున్నామండి. ఇప్పటి వరకు అయితే పీస్ఫుల్గానే ఉంది. రీసెంట్గా ఈ బాలాజీ వైన్స్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్న పీస్ అంతా పోయిందండి. టోటల్ డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయింది, ట్రాఫిక్ ఇష్యూ అయిపోయింది. తర్వాత ముఖ్యంగా సేఫ్టీ ఇష్యూ అయితే కనుక చాలా ఫేస్ చేస్తున్నాము. ఈవినింగ్ టైం వాకింగ్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా మేము చాలా భయపడుతూ రావాల్సి వస్తుంది. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ లొకాలిటీ నుంచి ఈ వైన్ షాపు ఇక్కడి నుంచి తొలగించాలి, వేరే లొకాలిటీలు ఎక్కడైనా పెట్టుకోనివ్వండి. ఎందుకంటే ఇది ప్యూర్గా రెసిడెన్షియల్ లొకాలిటీ అండి. ఇక్కడ వైన్ షాప్కి అసలు పర్మిషన్ ఇచ్చేది లేదండి. ఎలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారో మాకు తెలియదు. ముందు నుంచి మేము ధర్నాలు ప్రొటెస్టులు చేస్తున్నాము, బట్ ఎవరు పట్టించుకోలేదండి. షాప్ యాజ్ యూజువల్గా టైం ప్రకారం ఓపెన్ అయిపోయింది. షాప్ ఓపెన్ అయిపోయిన రోజు నుంచే మాకు న్యూసెన్స్ స్టార్ట్ అయిపోయిందండి. సో గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. షాప్ ఇక్కడి నుంచి ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి. ముఖ్యంగా ఈ ల్యాండ్ ఓనర్ కూడా ఒక మంచి లాయర్ అని విన్నామండి. మాకు ఆయన ఎవరో తెలియదు, బట్ ఒక బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్ ఇలాంటి వాటికి ఆయన ఎలా ఎంకరేజ్ చేసి రెంట్కి ఇచ్చారో మాకు తెలియదు. సో ఆయన కూడా ఒకసారి రీథింక్ చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఈ షాప్ ఇమీడియట్గా ఇక్కడి నుంచి తొలగించి మాకున్న పీస్, మాకున్న సేఫ్టీ కంటిన్యూ అయ్యేలాగా చూడాలని కోరుకుంటున్నాను.
ఇక్కడ లోకల్లో వైన్ షాప్ ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఓనర్స్ వాకింగ్కి వచ్చేవాళ్ళు, బయట కాలనీ నుంచి వచ్చేవాళ్ళు, మెయిన్గా లేడీస్, స్కూల్ పిల్లలు, కాలేజ్ నుంచి, ఈవినింగ్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ లోపలికి రావాలంటే ఇక్కడ ముందుగానే ఇక్కడ కార్నర్లోనూ బిజీ ఉండేది ట్రాఫిక్ అనుకుంటే, ఈ షాప్ వచ్చిన తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి చాలా పెరిగిపోయిందండి. దానివల్ల ఉన్న జనాలను చూసి పిల్లలు కూడా భయపడుతున్నారు ఇంటికి చేరడానికి. ఈ పక్కన ఉన్న ఇళ్ళ దగ్గరకు వచ్చి గేట్ల ముందు పడిపోయి ఉంటున్నారండి తాగిన వాళ్ళు. మెయిన్గా ఈ పక్క రోడ్లలో కూడా పార్కింగ్ ఏరియా ఎక్కడ షాపింగ్ మాల్ దగ్గర పక్కన థియేటర్స్ దగ్గర పార్కింగ్లు పెట్టిన మాదిరిగా పెడుతున్నారు ఈ సైడ్ రోడ్లలో రెండు పక్కలను. ఈవినింగ్ అయితే ఆడవాళ్ళు పక్కన ఇళ్లలో వాళ్ళు బయటకు చూసే పరిస్థితి కూడా లేదండి. పక్కనే యూరిన్ పాస్ చేస్తున్నారు, పక్కనే తాగుతున్నారు చీకటి అయ్యేసరికి. ఆ టైంలో పిల్లలు రావాలన్నా ఎలా వస్తారు? లేడీస్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళందరూ బంద్ అయ్యారండి షాప్ పెట్టినప్పటి నుంచి. ఇటు ఇక్కడ నుంచి షాప్ తొలగించాలండి అంతే కోరుకుంటున్నాం. అది ఇంకో ప్లేస్ ఎక్కడ పెట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం, కానీ ఇక్కడ మాకు ఇంత ముందుకి ఇప్పటికి మేము చూసిన ప్రాబ్లమ్స్ బట్టి ఇక్కడ షాప్ వద్దనుకుంటున్నాం. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళందరూ. విజయభారతి ఇక్కడే అండి, పక్క ఫ్లాట్లోనే ఉంటుంది. ఏది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిండు, కమిషనర్ దగ్గరికి వెళ్ళిండు, అందరి దగ్గరికి వెళ్ళి ఈ పర్మిషన్ తీసుకొని పెట్టేటప్పుడు పర్మిషన్స్ అయినా కానీ నివాస గృహాల మధ్యలో ఈ యొక్క వైన్ షాప్ ఉండకూడదు, రోడ్డుకు దగ్గరగా వైన్ షాప్ ఉండకూడదు అనేది ఉంది కదా, మరి ఎలా వచ్చిందండి? ఇక పర్మిషన్ వాళ్ళు ఎలా తీసుకున్నారో మనకు కూడా తెలియదు. తర్వాత తెలిసింది పర్మిషన్ తీసుకుందని చెప్పేసి మేము ఆ రోజు వచ్చారు. అతనికి చెప్పిన మేము వైన్స్ ఉంటుంది, ఎందుకంటే మా ఫస్ట్ వాసులకు అందరికి ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. మేము వచ్చిపోయే దారు పొద్దున్న లేసా వాకింగ్ ఇట్లా వెళ్ళేవారు. ఇంకోటి పక్కన కూడా గవర్నమెంట్ జాగా ఉంది ఇక్కడ, అది కూడా కబ్జా చేసి దాన్ని పార్కింగ్ చేసి అవతల కంపేసి ఇప్పుడు చెల్లన్నట్టు మళ్ళీ అక్కడికి వెళ్ళకుండా మళ్ళీ వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళకుండా కూడా పొద్దున తాగి కూడా ఇక్కడ పడుతుంది. అయితే ఇది జరగడం ఇంకోటి ఏంటంటే ఇది రాజకీయంగా ఇప్పుడు మీకు కూడా చూస్తే మీకు కూడా అర్థమైంది. ఇక్కడ మాట్లాడితే మాట్లాడిస్తారు. ఇక్కడ ఏమని జరిగిందంటే ఒకటి కండక్ట్ కమిటీ అని చెప్పేసి ఉప్పల్ భగత్కి ఒక ప్రెసిడెంట్ ఉంది. ఆయన ఎంతో 9 మంది ఉంటారు. వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ అనుసంధానంగా జరిగిందని మాకు కూడా తెలుసు. అది నేను రేపు నేను కూడా బయట వెళ్తాను. నా దగ్గర ఒక క్లూ ఉన్నది. ఇంకోటి నిన్న ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్న కొండలరెడ్డి అని చెప్పేసి ఇప్పుడు ఈ వైన్స్ ఆయన దగ్గర ఉన్నారు. ఈ వైన్స్ ఎవరు రిలీజ్కి ఇచ్చాడో ఆ కొండలరెడ్డికి వైన్స్ ఫోన్ చేసి అతను ఫోన్ చేసి కాంప్రమైజ్ చేయండి. ఎందుకు కాంప్రమైజ్ చేయమని అడుగుతాడండి? ఇలా భగవతులు వీళ్ళంతా మనుషులు కదా అండి. ఆయన ఒక్కడు కాంప్రమైజ్ అయిపోతుందండి. ఎందుకు? ఆయన టయోటా షోరూమ్ ఉంది, ఆయన పర్మిషన్ లేదండి. ఈయన పర్మిషన్ ఉంది. మీ మీద నేను అది చేస్తా అని చెప్పేసి అనగానే ఆయన తోటి దగ్గరుండి నాకు లేదు అన్న ప్లీజ్ అన్న నేను కాంప్రమైజ్ చేస్తా అని చెప్పేసి కాంప్రమైజ్ చేసుకుంటా అని చెప్పేసి ఆయనను పోయి బతాడుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మా ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు అంతా ఫ్రెండ్స్ అయిపోయింది. పబ్లిక్ అంతా వీళ్ళంతా అర్థం కావట్లేదు. సార్ వీళ్ళు చెప్తున్నారు స్ట్రీట్ లైట్ లేపిస్తాము, అట్లానే ఒక కానిస్టేబుల్ డెఫినెట్గా నైట్ టైంలో ఇక్కడ ఉంటారు, మేము పోలీస్ సెక్యూరిటీ కల్పిస్తామంటారు. పోలీస్ సెక్యూరిటీ స్ట్రీట్ లైట్ లేపిస్తే ఓకేనా, లేకపోతే వైన్స్ లేపిస్తే ఇంకొకటి చెప్తానండి. వైన్స్ లేకముందు కూడా ఇప్పుడు ఈ 733 ఎకరాలకి ల్యాండ్ మాకు డ్రైనేజ్ ల్యాండ్ లేకుండా ఇంత చాలా ప్రాబ్లం అయింది. దీనికి 26,30,00,000 రూపాయలు ఇప్పుడున్న కార్పొరేటర్ స్థానికుడు పరమేశ్వర రెడ్డి వాళ్ళ భార్య రజిత రెడ్డి గారు తీసుకొని శాంక్షన్ చేసి చేయించారు. ఇప్పుడు అతను తెలుసా అండి రైన్స్ పెడుతున్నారా? ఆయన ఒక్కడే ఉన్నాడా అండి? ఎంపీ ఇటల రాజేందర్ లేరా అండి? మండల లక్ష్మారెడ్డి ఏం చేస్తున్నాడండి? ఇటల రాజేందర్ ఏం చేస్తున్నాడండి? వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అడగచ్చు కదండి. స్థానిక ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, కార్పొరేటర్ ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగినా కూడా సమస్యల దగ్గరికి ఉన్న కార్పొరేటర్ దగ్గరికి నిన్న వెళ్ళారు కొంతమంది. ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళారు. అమ్మ నేను వెళ్ళలేదు కదా అక్క. మీరు ఏది ఆయన ఏమన్నాడు? అమ్మ మీకు సపోర్ట్ చేస్తామ్మా, మీకు ఇంకా నేను ఉంటా, మీకు కూడా ఇబ్బంది అవుతుంది, మా ఫ్యామిలీస్ ఉన్నాయి అన్న మీరు మా సపోర్ట్ చేయాలంటే నేను చేస్తాను. అతను కూడా చెప్పాను. వైన్ షాప్ తొలగించడానికి మీరు ఇంతమంది వచ్చారు, మీతో పాటు ఎంతమంది పోలీసులు వచ్చారు? ఆయన లీగల్గా ఆయన ఉన్నాడు, బలంగా ఆయన ఉన్నాడు. మన ఆర్థికంగా ఇప్పుడు తీసుకున్నటువంటి నరసింహారెడ్డి అంటే ఆయన కొండలరెడ్డి వాళ్ళందరూ కలిసి మరి వాళ్ళు బలంతో కాకుండా డబ్బులతోటి ఇట్లా వాళ్ళని ఇట్లా ఏమన్నా తీసుకుంటారేమో అని చెప్పేసి మాకు కూడా కొంచెం అది. అయితే వాళ్ళు లీగల్గా ఉన్నారు కాబట్టి నా పర్మిషన్ ఉంది, నా బాధ్యత పర్మిషన్ మీరేంది అన్నట్టు ఆయన ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కమిటీ సరిగా ఉంటే ఇటువంటిది రాదు, ఇటువంటిది జరగదు. ఇంకోటి ఆ కమిటీ అయిన అతను కూడా ఏం చేసిందంటే ఇక్కడ మేము వీకెడ్ అయినామంటే వినాయకులు పెట్టిరండి పోయినసారి. వినాయకులు కూడా గవర్నమెంట్ ల్యాండ్లలో కూడా పెట్టి డబ్బులు వసూలు చేయడం జరిగింది. నేను పట్టుకున్నా డెడ్ హ్యాండ్గా. నాకు 48 నెలకు వచ్చేసి 3,75,000 రూపాయలు తీసుకున్నాడండి అతను. మా ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్న ఆయన ప్రెసిడెంట్. ఆయన ఇల్లు లేదు ఇక్కడ అసలు. ఇల్లు లేని ఆయనకి ఏం అవసరం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లు మాకున్నాయి. ఆయన ఉన్న సరస్వతి కాలనీ ఉంటాడు.
ఆయనకి ఏం బాధ? మీకు ఉంది కదా, మన అందరికీ ఉన్నది ఇప్పుడు మాకు ఉన్నది కాబట్టి మాకు కడుపు నొప్పి మాకు బాధ. ఆయన ఉండేది సార్ అందుకోసమేనా ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండడు కాబట్టి వైన్ షాప్ అంతే అన్నయ్య మాకు అదే మాకు కన్ఫర్మ్ అది కన్ఫర్మ్. ఎందుకు చెప్పాలంటే ఆయన ఇక్కడ ఉండడు, ఏదో టైం వస్తాడు, ఇక్కడ ఉన్న లోకల్ 5 మంది అపార్ట్మెంట్లో కమిటీ చేసుకున్నాడు. ఆయన ఒక వినాయకుల్లో మంచిగా చంద చేస్తున్నాడు. నిమ్మలంగా ఆయన అసలు పట్టించుకుంటలేడండి, అసలు పట్టించుకుంటాడు. ప్రజెంట్ అంటే అట్లా ఉండదు. ప్రజెంట్ అంటే ఒక్కసారి గట్టి ఉన్న వ్యక్తికి ఇవ్వాలి. ఆయన ఇష్టం రాజ్యంగా ఏంటంటే అరే ఆయనతో కాంప్రమైజ్ చేసుకోనికి అవసరం ఏముందంటే నువ్వు ఆయన ఒక్కరి మీదే కాలే కేసు, ఇంకా ఇద్దరు ముగ్గురు మీద కేసు అయింది. మరి వాళ్ళు ఎందుకు వెళ్తలేరు? ఈయనకి ఎందుకు భయం చెప్పు? 5 lakhs రూపీస్ తీసుకున్నాడా తీసుకోలేదో ఒకసారి అడిగండి. లేదా ఇంకోటి ఆయన దగ్గరికి వెళ్ళి నేను కాంప్రమైజ్ కాలేదు, నేను 2 days కింద నేను కాంప్రమైజ్ అని చెప్పేసి ఆ కాలభైరవ గుడి కాడికి వచ్చి ప్రమాణం చేయమని చెప్పేసి నేనన్నా ప్రమాణం చేస్తాను. థ్యాంక్ యూ. సో పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.